एकदन्ताय वक्रतुण्डाय गजाननाय श्री गणेशाय। హే వినాయక, మేమేం పాపం చేసాం? ఎవరెవరికో చందాలు గట్టిగా వచ్చేలా చేసావు. కొంతమందికి పెద్ద పెద్ద స్పాన్సర్స్ని ఇచ్చావు. మరి మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు? మేమేం పాపం చేసాం గణేష? చెప్పు గణేష, చెప్పు. చందా కోసం వెళ్తే ఏదో దందాకు వచ్చిన వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారు మమ్మల్ని. అరే పాపం, పిల్లలు ఇంత కష్టపడుతున్నారు. చందా అయినా దండిగా ఇస్తే నీ బర్త్డే ఏదో గ్రాండ్గా చేద్దామంటే ఏంటి మాకు ఈ నిందలు? ఇంకేదో అవార్డో గివార్డో లేక వరాలో వైరల్ అయ్యే కంటెంట్ ఇచ్చేదానికి ఏంటి నిందలు మాకు? వినాయక రా, నా ముందుకి రా. వినాయక రా, ఆవాహయామి. వినాయక ఆవాహయామి. ప్రభువు గారికి ప్రణామం. రామోష్క, ఈసారి ఏం అప్డేట్ తో తిరిగి వచ్చావు? మరి స్వామి, ఫిల్మ్ ఎమోజీ వాళ్ళు ఈసారి బాగా ప్లాన్ చేస్తున్నారంట మీ బర్త్డేని. మరి ఎప్పుడు బయలుదేరతాం? వాళ్ళు నా కోసం ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తూనే ఉంటారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అంతకంటే ముందు నా కోసం నా భక్తుడు కృష్ణ భూలోకంలో ఘోర తపస్సు చేస్తున్నాడు. ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళొద్దాం పదా. ఆవాహయామి, ఆవాహయామి. వీడేంటి స్వామి నన్ను ఎలా భయపెడుతున్నాడు? ఎన్నో యుగాలు తపస్సు చేస్తే కానీ కలిగిన అవకాశం ఒక్క రోజులో నాకు ఇచ్చారా స్వామి? హాహా, అవన్నీ వద్దు, ముందు పాయింట్కి రా. అయినా మీరెవరు? ఎప్పుడు చూసినట్టు కూడా లేదు. మన వాళ్ళేలే, చెప్పు. అయితే ఓకే స్వామి. ఈ మీటింగ్ వచ్చేసి మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేయాలనేది ప్లానింగ్ స్వామి. 12 feet హైట్ 2 BHK ఫ్లాట్ అంతా టెంట్ వేసి అందులో 6 feet మీ బొమ్మ తెచ్చి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట. 2 BHK అంత టెంట్ ఎందుకు? 1 BHK అంత టెంట్ అయినా సరిపోద్దిగా. అంటే నైట్ పోరగాళ్ళంతా ఈ టెంట్ కిందే పడుకుంటారు అనుకోండి. అంటే మీరు కూడా నాతో పాటే 11 రోజులు ఇక్కడే ఉంటారా? నెక్స్ట్ వచ్చేసి ఒక పంతులను తెచ్చి మీకు పూజలతో దన్నం 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 దన్నం. ఇదిదా ఇంట్రడక్షన్. అదిదా పూజ అయ్యాక మా బాధలు మా కష్టాలు అన్నీ తలుచుకొని అవన్నీ మీ ముందు పెట్టేసి గణేష నన్ను కాపాడు గణేష, గణేష నన్ను కాపాడు గణేష అని మీ ముందు దన్నం దన్నం దన్నం. ఎంతసేపటికి మీ గురించేనా? స్వామి మర్చిపోయాను. ఇక మెయిన్ కోర్స్ వచ్చేసరికి ప్రసాదం. ఇప్పుడు ట్రెండ్ మారింది గణేష, కాబట్టి మీకు నచ్చి మీరు మెచ్చే ప్రసాదం ఏమి తేరు ఈ జనాలు. వాళ్ళకి నచ్చి వాళ్ళు మెచ్చే ప్రసాదమే తెస్తారు. ఎగ్జాంపుల్కి వస్తే మీకు ఉండాలంటే ఇష్టం, సారీ గణేష చాలా ఇష్టం, కానీ అవి తేరు. దానికి బదులుగా లడ్డూలు తెస్తారన్నమాట. ఇక సూర్యాస్తం అయ్యేసరికి చందమామను ఎక్కడ చూసేస్తామో అనే భయంతో త్వరగా నీ మంటపానికి వచ్చేసి నీ పూజలో పాల్గొని నీ ఆశీస్సులు తీసుకుంటామన్నమాట. ఇలా మీ పూజల్ని 11 రోజుల పాటు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామన్నమాట. మరి సాయంత్రం పూట భజనలు అవి? ఓ సారీ గణేష, పిల్లలంతా సాయంత్రం పూట మీ మండపంలో చేరి తెలిసిన తాళం వచ్చిన రాగంతో భజనలు చేస్తాం. ఇంకో విషయం గణేష, నీకోసమే మేము ఒక భజన సాంగ్ కూడా చేసాం, ఎండింగ్ లో వినిపిస్తానే. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి నన్నెందుకు పిలిచినట్టు? అంటే ఇవన్నీ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. ఉండాలి కదా. ఆ డబ్బులేవో ఇచ్చేస్తే మండపానికి మీ పేరు పెడతాం గణేష్. అంటే మండపం మీ పేరు మీద పెడతాం అనుకోండి. మరి అంత డబ్బులు ఖర్చు పెట్టి చేసే బదులు చిన్న బొమ్మ పెట్టి చేయొచ్చు కదా. ప్రెస్టేజ్ పోతుంది గణేష. ఎవరిది, నాదా నీదా? అంటే అది సరే, మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు అడిగేయండి. నేను మీకు ఏం చేయాలో అది చేస్తాను. అంటే గణేష పక్క వీధిలో కూడా పెడుతున్నారు, దానికంటే 1% ఎక్కువ గణేష చాలు. పోనీ ఎంత కావాలో చెప్పరా, నేనే ఇచ్చేసి వెళ్ళిపోతా. సరే, మరి నేను వచ్చిన పని అయిపోయినట్టే కదా. ఇంకో భక్తుడు వెయిటింగ్ అక్కడ, వెళ్ళొస్తా. గణేష గణేష గణేష
మళ్ళీ ఏంట్రా? ఇందాక చెప్పాను కదా గణేష, ఒక భజన సాంగ్ ఉందని, అది పాడి వినిపిస్తాను. ఎలా ఉందో చెప్పండి. సరే మొదలెట్టండి. అరే తమ్ముడు, వాల్యూమ్ 100లో పెట్టి బీటూలో పెట్టరా, పాటకి పూనకాలు వచ్చేయాలంతే. ఒక్క నిమిషం, ఈ పిల్లలు కూడా మీలానే నా మీద నమ్మకంతో మొదలు పెట్టారు. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీళ్ళని మీరు సపోర్ట్ చేసినట్టుగా నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా. సర్వే జన సుఖినో భవంతు. ఇక స్టార్ట్ చేయండి. ఏకదంతాయ వక్రతుండాయ గజాననాయ శ్రీ గణేశాయ లంబోదరాయ శుభకరాయ లోకాలు కాపాడే దైవాయ ఏకదంతాయ వక్రతుండాయ గజాననాయ శ్రీ గణేశాయ లంబోదరాయ శుభకరాయ లోకాలు కాపాడే దైవాయ వినాయకాయ నిత్య పూజాయ వేగంగా వచ్చే విఘ్నహరాయ సింధూర వర్ణ స్వరూపుడివే సిద్ధి బుద్ధుల వలయములివే ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః వినూతన తత్వరూప విశ్వ విజయ ప్రదాతవే భక్త జనార్దన సేవ దీక్ష బ్రహ్మదేవులారాధ్యమూర్తి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణాధిపతయే నమః. నీ నామమే మాతల కుల ధ్యానం, నీ చరణమే మాకు శరణం. వినాయకాయ నిత్య పూజాయ వేగంగా వచ్చే విఘ్నహరాయ సింధూర వర్ణ స్వరూపుడివే సిద్ధి బుద్ధుల వలయములివే ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః. వేద వినూతన తత్వరూప విశ్వ విజయ ప్రదాతవే భక్త జనార్దన సేవ దీక్ష బ్రహ్మదేవులారాధ్యమూర్తి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఏకదంతాయ వక్రతుండాయ గజాననాయ శ్రీ గణేశాయ లంబోదరాయ శుభకరాయ లోకాలు కాపాడే దైవాయ ఏకదంతాయ వక్రతుండాయ గజాననాయ శ్రీ గణేశాయ లంబోదరాయ శుభకరాయ లోకాలు కాపాడే దైవాయ